స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో నిధుల ఖర్చుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2092 కోట్ల నిధి ఉంటే ఇప్పుడు కేవలం 7 కోట్లే ఉన్నాయన్నారు. అసలు ఈ డబ్బులు ఉద్యోగుల జీతాలకైనా సరిపోతాయా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వరుస సమీక్షలు చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ తీరుతెన్నులపై ఉప ముఖ్యమంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లోని నిధులను దేనికి ఖర్చు చేశారని నిలదీశారు. ప్రతి దానికి లెక్కలు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఆదేశిస్తే నిధులు మళ్లింపు చేశారని వివరణ ఇవ్వాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో నిధుల ఖర్చుపై డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించి సుదీర్ఘంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కార్పొరేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేసాం, నిధులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఖర్చులు జరిగాయి, అలాగే నిధులు మళ్లింపు ఏం జరిగిందనేది పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే అధికారులు పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. అంటే 2020-21 నాటికి ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు 2092 కోట్లు నిధులు ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రస్తుతం అయితే కేవలం 7 కోట్లు మాత్రమే నిధులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సమీక్ష సమావేశంలో చేయడం జరిగింది. ఎందుకంటే 2020-21 నాటికి 2092 కోట్లు ఉన్నటువంటి నిధి ఇప్పుడు కేవలం 7 కోట్లు మాత్రమే ఉండటంతో ఈ 7 కోట్లు ఉద్యోగుల జీతాలకు కూడా సరిపోవు, కేవలం 5 నెలలకు మాత్రమే వస్తాయి. అసలు నిధులు ఏమయ్యాయి, ఎక్కడికి దారి మళ్ళాయి అనేది పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2022 అలాగే 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్లో కేవలం 3 కోట్లే ఉన్నాయి. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 7 కోట్లు మాత్రమే మిగిలాయంటే అసలు ఈ నిధులన్నీ కూడా ఏమైపోయాయి, అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఖర్చు చేసింది ఎంత, నిధులు మళ్లింపు జరిగింది ఎంత అనేది పూర్తి వివరాలతో రావాలంటూ కూడా అధికారులకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వచ్చే సమీక్ష నాటికంటే సుదీర్ఘంగా సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో నిధులు మళ్లింపు జరిగిందంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎందుకు తీసుకొచ్చారు, ప్రధానమంత్రి ఉన్నటువంటి ఆశయాలు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్పొరేషన్ దానికి ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పారిశుభ్రత పాటించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు చేయకుండా ఈ నిధులన్నీ కూడా మళ్లింపు జరిగిందంటే అసలు నిధులు ఎక్కడికి వెళ్ళాయి, నిధులకు సంగతి ఏంటి, ఎవరు ఆదేశాలు జారీ చేస్తే ఈ నిధులు మళ్లింపు జరిగింది, పూర్తి వివరాలన్నీ కూడా రావాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలోనే మరొక సమావేశం ఉండబోతుంది. ఆ సమీక్షా సమావేశం నాటికి పూర్తిగా వివరాలన్నీ కూడా తీసుకురావాలని అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.